ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన మాటలు ఎట్లా ఉన్నాయి? ఇతరులను గాయపరిచేవిగా ఉన్నాయా? ఇతరుల గాయాలు రేపేవిగా ఉన్నాయా? ఇతరులను బాధ పెట్టేవిగా ఉన్నాయా? గాలి మాటలుగా ఉన్నాయా? నిజమే, మన స్వంత మాటలు ఎన్ని మాట్లాడినా మనుషుల్ని ఆదరించలేవు. దేవుని వాక్యం పైన ఆధారపడని మాటలు, ఆయన ఆత్మచేత నడిపించబడని మాటలు, అవి దుఃఖాన్ని తీసుకొస్తాయి, నిట్టూర్పుని తీసుకొస్తాయి, అవి ఓదార్చలేవు. మన మాటలు అందుకే ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. మనకు తెలుసు 19:10 సామెతలు ఏమనుంది? విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. అంటే దోషం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. ఎవరితో అన్న మాట్లాడక ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఎలా మాట్లాడాలో నాకు నేర్పించయ్యా.